కామారెడ్డి డిక్లరేషన్ పేరిట గత 8 నెలల క్రితము బీసీ ఓట్లను దండుకొని ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలందరూ కూడా ఏకమై మరి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో మరి ఏర్పడే వరకు కూడా పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేయాలని చెప్పి మరి ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షలో మరి అన్ని సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని మరి బీసీల కోసం పోరాడుతున్నటువంటి అన్ని సంఘాలు, అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ మేధావులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా వచ్చి ఈ సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ దీక్ష ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్లో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు, అదేవిధంగా మరి కులగణన చేసే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు. ఇదే కాదు, రాబోయే రోజులలో మరి బీసీలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి చైతన్యం చేసి వారి జనాభా ప్రకారం అన్ని పదవులు వచ్చే విధంగా మేము పోరాడుతాం. ఇన్ని దీక్షలు చేస్తున్నాక కూడా ఒకవైపు ఎన్ఎస్యుఐ ఎన్నికలు ఆపేసి గ్రామస్థాయి ఎన్నికలు ఉంటాయి కాబట్టి అవి సిద్ధంగా అని చెప్పేసి అంటున్నాం. కానీ బీసీ డిక్లరేషన్ ఈరోజు మేము ఒక్కటే అంటున్నాం, బీసీ డిక్లరేషన్ ప్రకారము అంటే 42% అమలయ్యే వరకు ఎన్నికలు జరుగుతాయి. దాన్ని అన్ని రకాలుగా మేము ఎదిరిస్తాం, దాన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కులగణన చేసినాకనే చేయాలి. ఎందుకంటే స్వయంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారే మేము ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ఈ స్థానిక తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులపైన ఈ తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు కాబట్టి పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీసుకొచ్చి ఆ రోజు చెప్పడం జరిగింది. సిద్ధరామయ్య గారు స్వయంగా చెప్పిండ్రు, అమలు కాని రోజు నేను ఇక్కడికి వస్తాను అమలు చేస్తాను అని చెప్పి. ఈరోజు బీసీ ప్రజలందరూ కూడా మరి ఖచ్చితంగా అమలయ్యే వరకు మరి పోరాడుతారు.